కేరళలో నిఫా వైరస్ ముప్పు మరోసారి పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వైనాడ్ మరియు ఎర్నాకుళం జిల్లాలను జూనోటిక్ ఇన్ఫెక్షన్లకు హాట్స్పాట్లుగా కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. అక్కడే ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. కేరళలో తొలిసారిగా ఈ వైరస్ వినాశనం 2018 సంవత్సరంలో కనిపించింది. ఆ తర్వాత 2019, 21, 23, 24 ఇప్పుడు 2025లోనూ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైందో, దాని లక్షణాలు ఏమిటో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. నిఫా వైరస్ అంటే ఇదొక జూనోటిక్ వైరస్. జంతువుల నుండి మానవులకు వ్యాపించే వైరస్ అన్నమాట. ప్రధానంగా గబ్బిలాలు, పందుల ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఒకసారి ఒక వ్యక్తి దీని బారిన పడితే అది వ్యక్తి నుండి వ్యక్తికి సంపర్కం ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. 1998లో మలేషియాలో తొలిసారిగా నిఫా వైరస్ కేసు నమోదైంది. ఇది పందుల నుండి మనుషులకు వ్యాపించిందని నిర్ధారించబడింది. భారతదేశంలో 2001, 2018లో నిఫా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మొదట్లో సాధారణ జ్వరంలా అనిపించవచ్చు. అయితే దీనికి సరైన చికిత్స చేయకపోతే అది తీవ్రమైన రూపాన్ని తీసుకుంటుంది. నిఫా వైరస్ ప్రారంభ లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి వస్తుంది. ఊపిరితిత్తులపై నిఫా ప్రభావం కారణంగా రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. నిఫా వైరస్ సోకిన వ్యక్తి గందరగోళం, భ్రమలు, అపస్మారక స్థితి వంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశముంది. నిఫా వైరస్ తీవ్రమైన లక్షణాల్లో మూర్ఛ, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈ వైరస్ను సోకకుండా నివారించాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిఫా వైరస్ సోకిన వ్యక్తి నుండి తగినంత దూరం పాటించడం ముఖ్యం. నిఫా వైరస్ వ్యాప్తికి కారణమైన జంతువుల నుండి దూరం పాటించాలి. నిఫా వైరస్ సంక్రమణ లక్షణాలను మీరు గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.